గోరెంట్ల మండల పరిధిలోని కమ్మవారిపల్లి పంచాయతీ కేంద్రంలో గౌరవ సభను స్థానిక టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, మాజీ గురువ కార్పొరేషన్ చైర్మన్ సబితమ్మ విచ్చేశారు. అలాగే అమ్మఒడి ఇచ్చారు. 30 సంవత్సరాలు వెనకాల కట్టుకున్న మొత్తం జనతా గవర్నమెంట్ లో అంటే ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్. అంటే ఈ కమార్పల్లిలో ఉన్నటువంటి ఈ ఇల్లు 10,000 అమ్మే పరిస్థితి ఉండదు. దాని పూర్తి పడిపోయే స్థితికి వచ్చింటుంది. దీని పేరు ఓటీఎస్ అని అమ్మఒడి కార్యక్రమం, అమ్మఒడికి ఎట్లా జమ చేయాలనే ఉద్దేశంతో ఈ జగనన్న ఈ పథకాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సంక్షేమ పథకాలు అని చెప్తున్నారు కానీ గవర్నమెంట్ లో అయితే మనకు కరెంటు మీటర్లు అనేటివి లేవు. దాదాపు మీటర్లు వచ్చేసాయి. ఇప్పుడు కరెంటు బిల్లు కూడా మొన్నటి దాకా స్థానిక సంస్థల ఎలక్షన్ దాకా 50 రూపాయలు ఉన్నటువంటి మామూలు స్లాబ్ ఛార్జీ ఇప్పుడు 300 చిల్లరకు పెరిగింది. మీరందరూ కరెంటు బిల్లు కడుతున్నారు కదా. ఇంతవరకు ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే మీరే చూడండి. ఇంకొకటి ఏమంటే పాత పనులు ఎప్పుడు మా అమ్మ సర్పంచ్ ఏముంటుందో ఒకసారి చూడండి. సర్పంచ్ ప్రజెంట్ సర్పంచ్ చాపట్ల శివమణి వాళ్ళందరికీ జీరో చేసి 18,750 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. 4 మిగతా మన యొక్క ఎమ్మెల్యే పార్థసారథి అన్న గారికి మరియు మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారు, దేవా నరసింహప్ప గారు, నీలకంఠ రెడ్డి కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే నవరత్నాలు అనే పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడు. ఎట్లా మోసం చేస్తున్నాడంటే రైతులకు మాత్రము ఎటువంటి హార్టికల్చర్లో కానీ అగ్రికల్చర్ కానీ ముందు మన చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ పరంగా రైతుకు పనికి సంబంధించి స్ప్రింక్లర్స్, డ్రిప్పులు ఇవన్నీ ఇచ్చేవారు అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ డబ్బులన్నీ ఆయన తీసుకొని వేరే నవరత్నాలు అనే పథకాలకు వాటికి అంటి పెట్టుకుంటున్నాడు. అలాగే ఇంతకుముందు ఒక చీప్ బాటిల్ ఉండేది 80 రూపాయలు, 60 రూపాయల నుంచి 80 రూపాయలు. ఈ రోజు ఉండేది 180 రూపాయలు. అంటే 10,000 రూపాయలు అమ్మఒడిలు ఇస్తున్నాడు. ఇప్పుడు నీ పెన్షన్ ఎంత వస్తా ఉంది? వికలాంగంలో ఉన్నాను, 3,000 వస్తుందా? అదంతా కట్టేయమంటారు ఇప్పుడు. కట్టేబట్టి నేను తినేది అదే ఇప్పుడు 10,000 కట్టమంటున్నారు. అదే కట్టమంటాడా? నేను తినేది స్వామి, తినేది దూకేదే. కరెక్టా? ఇప్పుడు ఇల్లు ఎప్పుడు ఇచ్చింది? అదే అది గౌరవ కామా ఇప్పుడు అప్పుడు ఇచ్చిండేది ఇల్లు. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది ఇల్లు కట్టుకో? నువ్వు 13 అయింది స్వామి. 13 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు కాలంలో. 5 కట్టే కాదు చేత స్వామి నా చేత. ఇప్పుడు కట్టకపోతే వాళ్ళ ఇల్లు ఖాళీ చేస్తారేమో కదా. తింటపోతాను రైట్. కథ తీసుకున్నాడు చెప్పుకొని కట్టిస్తాం, రిజిస్ట్రేషన్ చేస్తాం. భయపడద్దు, కట్టద్దు. రైట్ అవ్వ. ఎక్కువ ఎగేసి వస్తాయి. సంవత్సరానికి 3,000 ఇస్తానన్నాడు. ఒక ఆశ అంటే ఏమాసి ఇంతమంది అంతా తొగినాడు. ఇంతమంది తొగి సుటీగలు దోమలు పడి సత్తినాను. అది బూడ్చమంటే కూడా బూడ్చలేదు. నువ్వు బూడ్చుకో అంటాడు. నేను బూడ్చాక అయిపోయిందా ముసలమ్మడు. నా కొడుకులు ఎవరు లేరు, నేను ఒక్కదానే ఉండేది. మా ఇంటి దగ్గర చూస్తున్నా ఇల్లు లేదు, పడిపోయింది. ఇచ్చినా అన్నీ ఎనికి పడేస్తారు. ఇవ్వలేదు నాకు. ముందు ఎప్పుడైనా ఇచ్చారా? ఇల్లు కాలేదు, ఇవ్వలేదు. ఇంతవరకు ఇల్లు పెట్టట్లేదు. అడగలేదు. నాకెందుకు అట్లా చెప్పండి. ఇంతమంది తొగినాడా? అది సిమెంట్ అట్లా సల్పా వేయమంటే మీకు సిటీలు ఎక్కడ లేవా, నీకైనా ఉండేది అన్నారు. నాకు ఆరోగ్యం సరిలేదు స్వామి. నువ్వైతే మా ఇంట్లో ముందుకు వచ్చి దండం పెట్టినావి, నీకు కూడా దండం పెడతా. మాకు ఇంటికాడ దండం పెడతావు సరే. ఇప్పుడు ఆ రోడ్డు మేమేపించింది, సిమెంట్ తార్ రోడ్డు వేయించింది, నేనేపించింది. రోడ్డు వాళ్ళ కాదు వేయించింది.
ఇప్పుడు ఆ సర్పంచ్ కూడా గెలిచాడు కానీ ఆ డబ్బులన్నీ లాగేసుకున్నారు. ఆ సర్పంచ్ దగ్గర కూడా పైసలు లేవు. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ ఆయన దగ్గర కూడా లేవు. ఆ సర్పంచ్ చెప్పినా చేతులు పైకి చేసిందే. ఎంపీడీఓతో మాట్లాడతాం. మీ పేరు రామలక్ష్మమ్మ, సేను వెంకటేశ్వర భార్య. ఓకే భయ్యా, చెప్తా, మాట్లాడాలి, చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ. పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా పార్థసారి అంకుల్ కి మీ విలువైన సమయాన్ని మా కమ్మవారిపల్లి పంచాయతీ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వచ్చినందుకు మా పంచాయతీ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు. సో సరే, ఇప్పుడు మీరు అదే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా ఎన్నుకుంది సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారిని. సరే, ఆయన చాలా స్కీమ్స్ రిలీజ్ చేస్తున్నాడు. అందులో ఒకటి అమ్మ ఒడి. సో తల్లిదండ్రులందరికీ 10,000 ఇస్తున్నారు. ఇంటికి ఒక పిల్లకి చొప్పున. అదే 10,000 తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో కట్టి పిల్లలందరినీ అక్కడ చదివిస్తున్నారు. ఎందుకు? గవర్నమెంట్ స్కూల్లో వసతులు సరిగ్గా లేవని. అదే స్కీము గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ కి యూజ్ చేసింటే ఇంకా బాగుండేది కదా, ఇలా స్కీమ్స్ ఇచ్చే బదులు. అండ్ దెన్ ఇప్పుడు అందరూ మాట్లాడినట్టు ఇల్లుకి పట్టా రిజిస్ట్రేషన్ కోసం 10,000 కట్టమని చెప్తున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? అసలు ఇల్లు లేవనే కదా అందరూ గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు 10,000 కట్టి రిజిస్ట్రేషన్ చేయాలంటే అసలు ఎక్కడి నుంచి తెస్తారు ప్రజలందరూ? చాలా స్కీమ్స్ రిలీజ్ చేస్తున్నాడు ఆయన, బట్ కొంచెం డెవలప్మెంట్ కి యూజ్ అయ్యే స్కీమ్స్ రిలీజ్ చేసి బాగుంటది. ఇస్తున్నాడు మనకి, బట్ అదే విధంగా తీసుకుంటున్నాడు వెనక్కి. ఎలా అయితే ఇవన్నీ మీరు ప్రశ్నించాలి ఆయన్ని. ఇంకా ఇలాగే కాదు, నాకు తెలిసిన స్కీమ్స్ కొన్ని చెప్తాను, మీకు కూడా తెలుసు. మీరే అందరు అన్ని పన్నులు కడుతున్నారు ఆయనకి. ఈవెన్ ఇప్పుడు మందు షాపు వీటికి కూడా పెంచేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉంది కాస్ట్, బయట రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి కాస్ట్, మరి దానికి ప్రతి ఒక్కటి మన నుంచే తీసుకుంటున్నాడు. ఇస్తున్నాడు, ఎంత ఇస్తుంటే దానికి 2 తీసుకుంటున్నాడు. సో మీరు ఖచ్చితంగా అందరూ క్వశ్చన్ చేయాల్సిందే ఇది. ఇంకా ఇలా పెద్దలందరూ చెప్పినట్టు చాలా స్కీమ్స్ ఉన్నాయి, నాకు తెలిసినవి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత 2014 ఓడిపోయిన తర్వాత పరిశ్రమలనే తరలిపోయాయి. ఇక్కడ రాలేదు. 11 లక్షల కోట్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, వెళ్ళిపోయినాయి. మీరు నిరుద్యోగ యువకులంతా నిరుద్యోగులు అయిపోయి ప్రజా సమస్యలే వేదికగా ప్రజలు లేకపోయి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలను చైతన్యం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశము, మన రాష్ట్రంలో ఒక్క అవకాశమని గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చి నవరత్నాలు అనే పేరుతో ఈ సంక్షేమ పథకాలు ఒక చేత్తో సముద్రానికి 10,000, 15,000, 18,000 ఒక చేత్తో ఇస్తూ ప్రతి నెల పన్నుల రూపంలో ప్రజల దగ్గర 3 4 వసూలు చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాల్ని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకొని ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. ప్రజలు కూడా ప్రశ్నించే దీనికి వచ్చారు. ప్రజలు కూడా ఇలాంటి సమయాల్లో మన పార్టీ తరఫున మనం ప్రజల్లోకి ప్రజలను కూడా చైతన్యం చేసే దిశగా మనము ప్రతి పంచాయతీలో ఈ గౌరవ సభలనే కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి ప్రజల యొక్క ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి అరాచకాలను మనం ప్రజలకు తెలియజేసే ఉద్దేశంగా ప్రతి పంచాయతీలో మనము ప్రజలను చైతన్యవంతులు చేసే దిశగా మనం చేస్తున్నాము. దీంట్లో భాగంగానే అనేక సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఓటీఎస్ అని ఎప్పుడో ఇచ్చినటువంటి ఉచిత గృహాలు ఎక్కడ ఎన్ని కట్టమని ఏ ప్రభుత్వం ఇంతవరకు ఏ ప్రభుత్వం చెప్పలేదు. ఎక్కడా కానీ ఉచితంగా నిరుపేదలకు, ఇల్లు లేని వాళ్ళకు మన ప్రభుత్వాలు ఇచ్చాయి. దాన్ని ఈ పథకాలన్నీ జగన్ కోసమే ప్రయోగించినటువంటి పథకాలని
కోసం డబ్బు అయిపోయింది. ఇంకా ఎలా వసూలు చేయాలనే ఉద్దేశంతో ఈ ఓటీఎస్ అనే పథకం ద్వారా నిర్బంధంగా ప్రజలను పెన్షన్లు నిలిపేస్తాం, మీ కార్డు నిలిపేస్తాం అని చెప్పి భయభ్రాంతులను చేసి 10,000 చాలా మంది దగ్గర కూడా వసూలు చేయడం కూడా జరిగింది. ఇలాంటి అరాజకాలు చూస్తుంటే మనము ఇంకా ముందుకి ఇంకెన్ని వస్తాయో అని భయపడే పరిస్థితికి వచ్చాడు ప్రజలు కూడా చైతన్యం అవుతున్నారు. ఇదే నిధులు కావాలా, మరి నిధులు ఎక్కడి నుంచి తేవాలా? గ్రామ పంచాయతీ కానీ, మండల పంచాయతీ కానీ, జిల్లా పంచాయతీ కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ లో కానీ మనమందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ గొడవపడి నా నియోజకవర్గంలో ఇన్ని నిధులు ఉన్నాయి, నాకు నిధులు కావాలని కొట్లాడడానికి అసెంబ్లీకి పోతానే గాని ఏదో జగన్మోహన్ రెడ్డికి భయపడో, ఏదో ఆయన దగ్గర నుంచి మంత్రి పదవులు కాపాడుకునే దానికో ఏ రకంగానో ఆయనకి ఒత్తాసు పలుకుంటా తెలుగుదేశం ఎమ్మెల్యేలని, తెలుగుదేశం వాళ్ళని తిట్టుకుంటా ఉంటే మా పట్టం గడుపుకుంటాం అనుకున్నారే గాని వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ నియోజకవర్గంలో కూడా వచ్చే ఓటు అడిగే అర్హత లేదు అనుకోవచ్చు. మనము జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బాయ్కాట్ చేశాం. మొన్న ఏకైక కొత్తగా మన పెనుగొండ మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగితే కొత్తగా ఇంకా ఫస్ట్ టైం మనకు మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగింది. మనం అందరూ కూడా పోటీ చేయాలంటే దగ్గరలోకి వచ్చినాక కూడా మన క్యాండిడేట్లు కొంతమంది ఓడిపోవడం జరిగింది. వాళ్ళు అనుకోవచ్చు మేము 18 సీట్లు గెలిచినామని, మీరు 18 సీట్లు కూడా ఏం అభివృద్ధి చేస్తారో కూడా ఇంకా 20 సంస్థలు కూడా వచ్చిన సంస్థలు కూడా వీడి దాడికి వెనక్కి వెళ్ళిపోయినాయి అనమాట. దీన్ని కూడా పీకేదానికి ఆయన పెద్ద ఆయన కియా సంస్థ ఆయన రెడీ అయ్యిండే. ఎంతో ఆయనకి ప్రజల గురించి ఆలోచించి ఇంత సంస్థలు పోతే ఇంతమందిని వీధిని పడేసినట్లయితుందని ఆయన ఎంతో మంచి మనసుతో ఈ రోజు ఇక్కడ కియా జరుగుతూ ఉంటే 4 మూళ్ళ నుంచి కూడా ఎన్ని బస్సులు ఈ రోజు కియాకి పోతా ఉన్నాయో ఒక్క తూరు ఆలోచించండి. మరి ఈ రోజు అక్కడ శంకరనారాయణ గారు ఈ రోజు ఒక మంత్రి అయినాడు, ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా? ఆయనకి అప్పుడే ఒక మంత్రి పదవి అయిపోయా ఆ నిధులన్నీ తెచ్చుకొని విధులన్నీ ఊడ్చేసినాడు. మళ్ళా రోడ్లు భవనాల శాఖ మంత్రిత్వం ఇచ్చినారు. మరి ఎక్కడైనా రోడ్లు భవనాల శాఖ ఇచ్చింటే ఆయన ఎక్కడైనా ఒక కొత్త రోడ్డు వేసింటే ఈ రోజు వచ్చి పబ్లిక్ గా కావాలంటే కూర్చొని మాట్లాడి నేను తెలుగుదేశం తరఫున మాట్లాడేదానికి కూడా రెడీగా ఉండాలని కూడా సమాముఖంగా తెలియజేస్తాను. మరి ఆ రోజు నుంచి కూడా నువ్వు ఏం చేస్తున్నావు? నేనేదో ఎంతసేపు ఉన్నా తెలుగుదేశం వాళ్ళని విమర్శించడం తప్పితే వాళ్ళకి ఇంకేమీ ప్రజల గురించి ఆలోచన అనేది లేదు. మరి ఈ రకంగా పోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఎంత ఆలోచన చేసినాడు. ప్రతిదీ రైతు గురించి మన వ్యవసాయ పరికరాలన్నీ కూడా అందించడం జరిగింది. రైతుకి ఏం కావాలా, మరి మన మడకల సెట్ కానీ, టిల్లర్ కానీ, రోటావాటర్ నేను పరిశీలి చేస్తాను తప్పకుండా. లేదా మాట్లాడతాను, తప్పకుండా మాట్లాడతా. రేపు వస్తున్నాను ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి నేను పర్సనల్కి వెళ్తే ఇవన్నీ అతని దృష్టిని తీసుకెళ్లి ఇమీడియట్ ఇప్పించే ఏర్పాటు చేస్తాం. మీ వాళ్ళ నాయకులు కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అని ఉంటే ఇమ్మని చెప్తాను, తప్పకుండా చేద్దాం. నమస్కారం. ఆస్తుందా నీకేమన్నా? 10 ఎకరాలు ఉండేది కూడా ఇచ్చాం కదా, అది ఇప్పిస్తాం కదా, ఇప్పిస్తాం. బాధగా ఉంది, ఎందుకంటే వీళ్ళందరినీ పెన్షన్లు తీసేయడం, కొంతమందికి ఇంట్లో ఓటీఎస్ ద్వారా డబ్బులు కట్టమని చెప్పడం నిజంగా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడైనా ప్రజలు తెలుసుకోండి అనేది మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సభలు పెట్టమన్నారు. ఎందుకు గౌరవ సభలు పెట్టమన్నారంటే వైసీపీ వైఫల్యాలు గ్రామాల్లోకి వెళ్ళి చెప్పండి, తెలియజేయండి అనే ఉద్దేశంతోనే ఈ గౌరవ సభకు ముఖ్య కారణం. చంద్రబాబు నాయుడు గారు పార్టీలకు అతీతంగా రాష్ట్రం విడిపోయి ఉండడానికి ఇల్లు లేని సమయంలో, ఆఫీస్ లేని సమయంలో బస్సులో కూర్చొని రాష్ట్రాన్ని నడిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారని మేమందరూ గుర్తుంచుకోవాలి. ఈ రోజు అమరావతి ఉంది, మనం కట్టుబట్టలతో ఉమ్మడి రాష్ట్రం నుంచి బయటకు వచ్చాం. అలాంటి సమయంలో కూడా
ఎడ్యుకేషన్ ప్రాజెక్టులు ఏం చేయాలి, యువతకి ఏం కావాలి, మహిళలకి ఏం కావాలి, ముఖ్యంగా రైతన్నులకి ఏం కావాలని ఆలోచించి అన్ని సంక్షేమ పథకాలు ఏకతాటిపై తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని సంపద సృష్టించిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి రాష్ట్రాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో మీరందరూ చూస్తున్నారు. దయచేసి ఇక్కడున్న మహిళలు కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ రోజు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో చెప్పారు నవరత్నాలు నవరత్నాలు అన్నాడు. ఎన్ని మోసాలు చేయాలో అన్ని మోసాలు చేసిన ఘనుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే. గుర్తుంచుకోండి. ఆ రోజు మేము ప్రజల్లోకి వచ్చాం, చెప్పాం, అమ్మా దయచేసి ఆలోచించి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి అనే దొంగ రాష్ట్రాల్లోకి గ్రామాల్లోకి తిరుగుతున్నాడు, దయచేసి మీరు అందులో అలర్ట్ గా ఉండండి అని చెప్పాం. కానీ ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయికి దిగజేరిపోయిందో మీకు అందరికీ తెలుసు. గౌరవ సభ అనేది ఈ 151 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ప్రజల కోసం, యువత కోసం, ఇండస్ట్రీస్ కోసం ఆంధ్రప్రదేశ్ బాగుపడనే విధంగా చర్చించండి అయ్యా బాబు అంటే రాష్ట్రం అంతా చూస్తున్నారనే భయం లేకుండా మహిళలను విమర్శించడం, మన అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె, మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారి గురించి నోటికొచ్చినట్లు పిచ్చి కుక్కలు వాగినట్లు వాగుతూ ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు వెతిలిన వాళ్ళు అవుతున్నాడు. తల్లి చెల్లి అక్క బిడ్డలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా 2 బిడ్డలు ఉన్నారు, నీకు భార్య ఉంది, నీకు తల్లి ఉంది, నీకు అక్కు ఉంది, ఇంకొక విమర్శిస్తే ఎలా బాధపడతారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే అమరావతి మహిళలు ఓటేస్తారేమో ముఖ్యమంత్రి గారు, ఆకాశంలో సగం ఈ రాష్ట్రంలో సగం ఓట్లు మహిళలు ఉన్నాయని కూడా గుర్తుంచుకో. ఆ రోజు నువ్వు ప్రచారంలో చెప్పావు జగన్ ఏదైనా మహిళలకు అన్యాయం వస్తే గన్ను కన్నా జగన్ ముందు వస్తానన్నాడు. ఈ రోజు మహిళలపై జరుగుతున్న క్రైమ్లు అన్ని ఇన్ని కాదు, సొంత నీ ఎమ్మెల్యేల మీద కూడా క్రైమ్ కేసులు ఉన్నాయి, అనేక కేసులు ఉన్నాయి, మహిళల అత్యాచారాలు కూడా కేసులు ఉన్నాయనే విషయం గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాదు ఈ రోజు మేము ఈ గ్రామాల్లోకి వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాం. గత 2.5 సంవత్సరం నుంచి ఈ గ్రామానికి ఏం చేస్తున్నారు, ఈ గ్రామంలో ఉండే లీడర్లు కూడా మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో మన మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారి చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు 2.5 సంవత్సరం నుంచి ఏం అభివృద్ధి చేస్తామని మేము సూటి ప్రశ్న మంత్రి సెంగనారాయణ గారు కూడా అడుగుతున్నారు. ఈ రోజు ఇక్కడే కాదు గోరెంట్ల మండలంలో జరుగుతున్న అక్రమాలు రాష్ట్రంలో ఎక్కడన్నా జరుగుతున్నాయో లేదో తెలియదు, కానీ గోరెంట్ల కుటుంబ పాలన జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మేము తెలియజేసేది ఒకటే, కమ్మవారిపల్లి గ్రామస్తులకు దయచేసి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, పార్టీలకు అతీతంగా పనిచేసిన పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ, క్రమశిక్షణకి మార్పేరు ఏదంటే తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఈ రోజు సర్పంచ్ నిధులు అయిపోయినాయి, ఎల్ఐసి డబ్బులు అయిపోయినాయి, ఎక్కడెక్కడ అప్పులు చేయాలో అన్ని అప్పులు చేసేసాడు. రామారావు గారు ప్రవేశపెట్టిన పక్కా ఇళ్లకు ఓటీఎస్ అంట. ఎవరి సొమ్మని ఓటీఎస్ కట్టాలి 10,000 రూపాయలు. ప్రజలు తినడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రతి ఓటీఎస్ ద్వారా 10,000 వసూలు చేయాలంటున్నారు. దయచేసి ఈ గ్రామస్తులకు మేము చెప్పేది ఒకటే, ఓటీఎస్ కట్టాల్సిన పనిలో జగన్మోహన్ రెడ్డి వన్ టైం సెటిల్మెంట్ చేద్దాం. 2024లో జగన్మోహన్ రెడ్డికి ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్. ఒకసారి ఇచ్చేసాము, రెండోసారి నీకు లేదయ్యా అని ఓటీఎస్ చేద్దాం. దయచేసి ఎవరు 10,000 రూపాయలు కట్టాల్సిన పని లేదు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి వాళ్ళు పెట్టే భయభ్రాంతులకు భయపడాల్సిన పని లేదు. వాళ్ళు భయపెట్టించేది ఏంటంటే వాలంటరీ వ్యవస్థ ద్వారాను ఇప్పుడు ఏదైనా యూత్ ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తుంటే వాళ్ళ పైన కేసులు పెట్టడం, ఆ కేసులు ఏమీ పనిచేయ, వాళ్ళని ఎవ్వరి వదలరు. నా మీద కూడా 3 కేసులు పెట్టారు, ఏం భయపడం. దయచేసి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, మనం తెలుగుదేశం పార్టీని బలపడాలి. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు శబదం చేశారు, మీకు అందరికీ తెలుసు. ఏం శబదం చేశారన్నా, మళ్ళీ సీఎం అయ్యే వరకు నేను అసెంబ్లీలోకి రానన్నారు. ఆయన శబదం చేసింది చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సభల్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా గోరంట్ల మండలంలో
కమ్మవారిపల్లిలో నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఒక్కటే, మనం చూసాం వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాల కాలం పూర్తి అవుతున్నటువంటి సందర్భంలో ఈరోజు గ్రామాలకి రావడం జరిగింది. అయితే గౌరవ సభ అంటే దీనికి ఎందుకే గౌరవ సభ అనేటువంటి నామకరణం చేశామంటే, శాసనసభ ఒక దేవాలయం లాంటిది. ఆ సభ గౌరవంగా నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ 2014లో ఎన్నికైనటువంటి ఈ శాసనసభలో చూసినట్లయితే అగౌరవంగా, అసలు భారతదేశ చరిత్రలోనే ఇంత అధ్వానమైనటువంటి సభ, శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చలు చూస్తే సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అగౌరవ సభగా ఉన్నటువంటి సందర్భం. ఆ సభలో చూసినట్టయితే సభాధ్యక్షుడు హుందాగా వ్యవహరించాలి. సభానాయకుడు అంటే ఎవరైనా పొరపాట్లు చేస్తే, తప్పు చేస్తే అధికార పక్షానికి చెందినటువంటి ఆ శాసనసభ్యుల్ని ఒక గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. కానీ మన అసెంబ్లీలో చూస్తే ఆ శాసనసభ స్పీకర్ ఆ తమ్మినేని సీతారాం విలువలు లేనటువంటి వ్యక్తి. ఆయన సభాధ్యక్షుడు, సభానాయకుడు, ఆయన విలువలు లేనటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆ శాసనసభలో దుర్మార్గులు, దుష్టులు, పనికిమాల రాస్కెల్స్ ఒక 3-4 ఉన్నారు. వాళ్ళలో చూస్తే నాని, వంశీ, అంబటి రాంబాబు, వీళ్ళు మాట్లాడే భాష చూస్తే ఒక ఆవేశం వస్తుంది. ఆ శాసనసభలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల ప్రతిపక్ష బిడ్డ భువనేశ్వర్ అక్కని ఒక భాష మాట్లాడారు. ఆ భాష మాట్లాడుతూ ఉంటే సభానాయకుడు వెకిలి నవ్వుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో విలువలు కాపాడినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే విలువలు లేనటువంటి ముఖ్యమంత్రి మాత్రం జగన్ రెడ్డి మిగిలిపోతాడని మాత్రం చెప్పక తప్పదు. కారణం ఒక్కటే, ఎవరైనా కానీ సభానాయకుడు ఎట్లుండాలా, వాళ్ళ సభ్యులు మాట్లాడుతూ ఉంటే కంట్రోల్ చేయాలా. అదేవిధంగా శాసనసభ స్పీకర్ ఆయన తెలుగుదేశం పార్టీ పుణ్యాన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులతో శాసనసభ్యుడిగా, మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో మంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తి నీవు ఉందాగా వ్యవహరించేది పోయి నువ్వు కూడా పనికిమాలిన వ్యక్తిగా, విలువ లేని వ్యక్తిగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్స్ లో అదోడుగా మిగిలిపోతా ఉన్నాడు. సిగ్గుతో తలవంచుకోవాలి. మార్పు రావాలి నీలో రాదు. ప్రజలే బుద్ధి చెప్పి ఇంటికి పంపించే తప్పకుండా పంపిస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్ అసెంబ్లీలో. కాబట్టి మన నాయకుడు కూడా ఇది అగౌరవ సభ, ఇది గౌరవ సభ, దుష్టులు ఉన్నటువంటి ఈ సభలోకి రేపు ప్రజల్లోకి వెళతాం. ప్రజలతోనే, ప్రజాక్షేత్రంలోనే నిలబడి, ప్రజల చేత ఎన్నుకోబడి గౌరవంగా సభకొస్తా తప్ప అంతవరకు రానని ఆయన ఒక ప్రతిజ్ఞ చేసి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చి నిజంగా బాధేస్తుంది, మనసంతా కలిసి వస్తుంది. అలాంటి పెద్ద నాయకుడు, అలాంటి వ్యక్తి బయట గట్టిగా ఏడ్చేశాడంటే ఎంత బాధ అవుతుందో అందరూ ఆలోచన చేయాలా. మన భార్యలు ఎవరైనా మాట్లాడితే మనకి సీమరక్తం ఉండదా, మనకి మీసాలు లేవా, మన మొగలు కాదా? కాబట్టి ఆలోచన చేయాలి మనమంతా కూడా. ఇలాంటి కీచకలు ఉన్నటువంటి ఈ సభకి వీరిని ఈ సభలోకి రానికుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఏదో ఒక అవకాశం ఇస్తే ఏదో యువకుడు పని చేస్తాడు అనుకుంటే ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ
ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ అభివృద్ధి తిరోగమనంలో పయనించేదానికి పాటుపడుతున్నటువంటి ఈ మూర్ఖుడికి, ఈ దుర్లకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ చూసాం, వెంకటమ్మ ఆ అవ్వకి పిల్లలు లేరు, భర్త లేడు. ఆ అవ్వకి ఓటీఎస్ పేరున 10,000 రూపాయలు కట్టమని చెప్తున్నారు. ఆ అవ్వకి వచ్చేది 3,000 రూపాయలు వికలాంగురాలు. ఆ అవ్వయి ఎక్కడి నుంచి కట్టుతుంది 10,000 రూపాయలు? బుద్ధి జ్ఞానం ఉండాలా ఈ గాడిద కొడుకులకి. అసలు 3,000 రూపాయలు వస్తే తిండికే లేకున్నటువంటి సందర్భంలో బలవంతంగా వాలంటీర్స్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం, సెక్రటరీస్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు ఇట్లే బలవంతం చేస్తే మీ మీద కూడా మేమంతా తిరగబడక తప్పదు, గ్రామాల్లో అంతా తిరగబడాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరు కూడా ఈ ఓటీఎస్ కింద 10,000 డిమాండ్ చేసేవారు కట్టొద్దండి. మనందరూ కూడా తెలుసు, 83కు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజుల్లో ఎవరు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత ఎదురు బొంగులు ఇచ్చేవాళ్ళు, తనకులు ఇచ్చేవాళ్ళు, గుడిసెలు వేసుకునే వాళ్ళు. కానీ మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత నివాసయోగ్యమైనటువంటి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పక్కా గృహాలు ఇవ్వడం కూడా జరిగింది. పక్కా గృహమే కాదు, కూడు కూడా గుడ్డ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే మనం చూసినట్లయితే 83 నుండి ఇప్పటి వరకు చూస్తే దాదాపు 30-20 సంవత్సరాల కాలంలో మీ కమ్మవారిపల్లిలో కూడా, ఈ పంచాయతీలో కూడా దాదాపు 4-5 వందల ఇండ్లు ఇచ్చారు. అప్పటి నుండి అందరూ ముఖ్యమంత్రులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు లాగేస్తారా? ఈ దుర్మార్గుడు ఈ రోజు రాష్ట్రంలో డబ్బులు ఎక్కడా లేవు. అప్పులన్నీ కూడా దాదాపుగా 59 సంవత్సరాల నుండి దాదాపుగా ఎంతో మంది ముఖ్యమంత్రులంతా కూడా పనిచేస్తే వాళ్ళంతా కూడా అప్పులు చేసింది 3 లక్షల కోట్లు. ఈ దుర్మార్గుడు ఈ 2.5 సంవత్సరాల కాలంలో 3 లక్షల కోట్లు అప్పులు చేసేసాడు. ఎక్కడ లేవు, ఆస్తులు అమ్మేస్తున్నాడు, ఏది పడితే అది. మొన్న హెల్త్ యూనివర్సిటీ, మన మెడికల్ సంబంధించినటువంటి డాక్టర్స్ చదువుకునేటువంటి యూనివర్సిటీ, ఎంబీబీఎస్ కానీ అదేవిధంగా ఎండి కానీ ఇట్లా చదువులు చదవాలంటే ఆ యూనివర్సిటీ దానికి పెద్దది, అన్ని రకాల. కానీ దాంట్లో కూడా 400 కోట్లు లాగేసుకున్నాడు బ్యాంక్, ఎక్కడ పడితే అక్కడ. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో కూడా 1 లక్ష రూపాయలను కూడా వెనుక పని చెప్తున్నారు. అంటే ఎంత అధపాలానికి పోయిందో ఈ ప్రభుత్వం అనేది చెప్పక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసమే అవ్వయ్య వెంకటలక్ష్మమ్మ, నువ్వు 10,000 కట్టొద్దు, నీకు అండగా ఉంటాం. తెలుగుదేశం ప్రభుత్వం దాదాపుగా 59 సంవత్సరాల నుండి దాదాపుగా ఎంతో మంది ముఖ్యమంత్రులంతా కూడా పనిచేస్తే వాళ్ళంతా కూడా అప్పులు చేసింది 3 లక్షల కోట్లు. ఈ దుర్మార్గుడు ఈ 2.5 సంవత్సరాల కాలంలో 3 లక్షల కోట్లు అప్పులు చేసేసాడు. ఎక్కడ లేవు, ఆస్తులు అమ్మేస్తున్నాడు, ఏది పడితే అది. మొన్న హెల్త్ యూనివర్సిటీ, మన మెడికల్ సంబంధించినటువంటి డాక్టర్స్ చదువుకునేటువంటి యూనివర్సిటీ, ఎంబీబీఎస్ కానీ అదేవిధంగా ఎండి కానీ ఇట్లా చదువులు చదవాలంటే ఆ యూనివర్సిటీ దానికి పెద్దది, అన్ని రకాల. కానీ దాంట్లో కూడా 400 కోట్లు లాగేసుకున్నాడు బ్యాంక్, ఎక్కడ పడితే అక్కడ. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో కూడా 1 లక్ష రూపాయలను కూడా వెనుక పని చెప్తున్నారు. అంటే ఎంత అధపాలానికి పోయిందో ఈ ప్రభుత్వం అనేది చెప్పక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసమే అవ్వయ్య వెంకటలక్ష్మమ్మ, నువ్వు 10,000 కట్టొద్దు, నీకు అండగా ఉంటాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఆ రోజు తప్పనిసరిగా అందరికి కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి మీ ఇండ్లకు పట్టాలు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసం ఎవరు కట్టొద్దండి. మేము కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాలు చేపడతాం, మీకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్లు చూసినట్లయితే మనందరికీ తెలుసు, ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన మొత్తం రాష్ట్రం అంతా కలిగి తిరిగాడు. ఆ కలిగి తిరుగుతున్నటువంటి సందర్భంలో
ఆ రోజు ఏం చెప్పాడు అది పెద్ద మనిషి, నేను 3,000 రూపాయలు ఇస్తా అధికారం లేకని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు 500 నుండి 2,000 రూపాయలు ఇచ్చాడు. మేము అధికారంలోకి వస్తే 3,000 ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి మనం తిప్పాడు, మాట మార్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 2,250 రూపాయలు మాత్రమే ఇస్తాడు. ఒకటే మీ అందరికీ చెప్పేది, రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు తప్పకుండా మీకు పెన్షన్లు ఇస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ మాట మార్చారు, మన మాట మార్చేది లేదు. ఏ కష్టమైనా ఏ నష్టమైనా మాట మీద నిలబడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం ఇచ్చిన అలా చూస్తే వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నటువంటి తరంలో 45 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడు ఎక్కడైనా? ఇవ్వలేదు. ఉండేవని పీకేస్తా ఉన్నాడు. ఆ రోజు మనం డబ్బు కళాకారులకు ఇచ్చాం, ఒంటరి మహిళలకు ఇచ్చాం, తాడే వాళ్ళకి ఇచ్చాం, అదేవిధంగా మత్స్యకారులకు ఇచ్చాం, అదేవిధంగా వీవర్స్ కమ్యూనిటీస్కి ఇచ్చాం, అన్ని కులాలకు కూడా గౌరవించాం, లక్షలాది పెన్షన్లు ఇచ్చాం. ఇచ్చి ఎవరైతే తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలు లేరో వాళ్ళు గౌరవంగా బతకాలనేటువంటి ఉద్దేశంతో ఏ కష్టమైనా ఏ నష్టమైనా మాట మీద నిలబడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం ఇచ్చిన అలా చూస్తే వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నటువంటి తరంలో 45 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడు ఎక్కడైనా? ఇవ్వలేదు. ఉండేవని పీకేస్తా ఉన్నాడు. ఆ రోజు మనం డబ్బు కళాకారులకు ఇచ్చాం, ఒంటరి మహిళలకు ఇచ్చాం, తాడే వాళ్ళకి ఇచ్చాం, అదేవిధంగా మత్స్యకారులకు ఇచ్చాం, అదేవిధంగా వీవర్స్ కమ్యూనిటీస్కి ఇచ్చాం, అన్ని కులాలకు కూడా గౌరవించాం, లక్షలాది పెన్షన్లు ఇచ్చాం. ఇచ్చి ఎవరైతే తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలు లేరో వాళ్ళు గౌరవంగా బతకాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే అవ్వలు తాతలు మీరు కూడా గమనించండి, మీకు గౌరవం తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన మర్చిపోయారు. చాలా మంది మర్చిపోవద్దండి. మీకు భవిష్యత్తులో మంచి కాలం రావాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని సందర్భంగా తెలియజేస్తున్నా. లక్ష్మమ్మ వచ్చింది ఇక్కడ, అవ ఏమిటో చెప్పింది, మా ఇంటిగా డ్రైనేజ్ బాగలేదు, ఈగలు దోమలన్నీ వస్తా ఉన్నాయి, అదేదో బాగా చేయండి అంటే ఎవరికైనా చెప్పుకోబోండి అంటారంట. దిక్కు లేకున్న పరిస్థితి. కారణం ఏమంటే ఈరోజు 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ మొన్ననే దాదాపుగా 1,300 కోట్లు లాగేసుకున్నారు, వెనక్కి తీసేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు అవన్నీ కూడా వెనక్కి తీసేసుకోవడం కూడా జరిగింది. అందుకోసమే మన ఒక కోర్టు తీర్పిచ్చింది, బుద్ధి లేనటువంటి ఈ ప్రభుత్వానికి 2 చెంపపెట్లు కొట్టింది. అదేవిధంగా పంచాయతీ సర్పంచ్ సపరేట్ గా అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే దానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా పంపుతాం అనేది కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వీధి లైట్లు, ఆ రోజు మన యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నటువంటి తరుణంలో ఎల్ఈడి బల్బులు ఎక్కడ చూసినా ఎల్ఈడి బల్బులు బ్రహ్మాండంగా బల్బులు వేసాం. ఈరోజు బల్బులు వేస్తున్నారమ్మా, పోయిన బల్బులు ఎక్కడ పోతే అక్కడ అంతే. మీ ఊళ్ళో ఉన్నాయి బల్బులు? అదే ఉన్నాయి తప్ప ఏదైనా రీప్లేస్మెంట్ చేశారా? ఎక్కడా చేయలేదు. మళ్ళీ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కాదా ఇది? ఒకసారి ఆలోచించి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. రోడ్స్ అదే దానికైనా ఇప్పుడు అంతా మనమంతా మారాలా, మారితే మంచి కాలం వస్తుంది. రోడ్లు నేను ఇక్కడ వస్తే ఆ రోజు అందరూ అడిగేవాళ్ళే, ఏది 2014 ఎన్నికల ముందు నేనేం చెప్పా, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం వస్తుంది, రోడ్లు వేయిస్తామని చెప్పాం. ఆ రోడ్డు ₹1 కోటి కూడా మంజూరు చేశారు. మంజూరు చేస్తే రోడ్డు స్టార్ట్ చేశాం. రోడ్డు స్టార్ట్ చేసిన తర్వాత అంత కంకర మొత్తం అంతా అయిన తర్వాత మన పెద్ద మనుషులు ఇక్కడ ఒక ఆయన తార్ రోడ్డు కావాలని, ఒక ఆయన సిమెంట్ రోడ్డు కావాలని కొద్దిగా పెండింగ్ పడిపోయింది. ఆ డబ్బులు కూడా మనం తెచ్చిందే, బయలుదే శంకరనారాయణ తెచ్చింది కాదు. 53 కోట్లకు మంజూరు చేయించిన డబ్బులు. కానీ కొన్ని రోడ్లు మాత్రమే అయినాయి. ఇక్కడ మన బూదిలి పంచాయతీలో ఒక 3-4 రోడ్లు అయినాయి. అదేవిధంగా మన బూచేపల్లి మందలపల్లి ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసాం. తర్వాత మనందరికీ తెలుసు 2019 తర్వాత చాతగానటువంటి మంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించినారంట. పాపం చాలా పొడి చేస్తాడు, తన్నేస్తాడు, ఇట్లా ఇంక గొప్ప వ్యక్తి కాదని. చాతగానటువంటి మంత్రి శంకరనారాయణ. నేను తెచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టలేనటువంటి అయోగ్యుడు శంకరనారాయణ. డైరెక్ట్ చెప్తా, నాకు చెప్తా. ఆయనంటే నేను తీసుకొచ్చే నిధులు నువ్వు చేతి లేకుండా ఇప్పటికీ ఆ నిధులు అట్లే స్టిల్ అట్లనే లైవ్ లో ఉన్నాయి. డబ్బులు ఉన్నాయా లేదా మాట్లాడదాం. మీ ఇంజనీర్స్ రమ్మని ఇక్కడ మాట్లాడతా, ఛాలెంజ్ చేస్తాను. ఎక్కడైనా నేను ధైర్యంగా ముఖాముఖి చర్చ కూడా సిద్ధంగా వాళ్ళు. అట్లా వాళ్ళకి గెలిపిస్తే ఏమొస్తుంది? చాత కానట్లాంటి వాళ్ళు మీరు ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు చంపలు వేసుకుంటా ఉన్నారు. ఇంకోటి ఏం జరుగుతుంది ఇక్కడ?
రాక్షస రాజ్యం జరుగుతుంది. ఎక్కడ మీ గవర్నమెంట్లో ఎప్పుడైనా పార్థసారథి కూడా 50 పైసలు అడిగాడేమయా, చేసి అడిగాడేమయా, యాచించాడేమయా? ఇప్పుడు చూడండి ఏది ఏమంటున్నారు, ఎస్ఆర్ఎం ట్యాక్స్ అంటే ఏమి? శంకరనారాయణ, రవి, మల్లికార్జున ముగ్గురు కలిసి దోసేసుకుంటాడు. ఇప్పుడు ఆలోచించండి అంతా. ఇట్లా వ్యక్తులంతా మంత్రులు అయితే ఏమైతుంది? నాశనం అవుతుంది. ఏం అభివృద్ధి ఏమైనా చేశాడా? మేము తెచ్చిన వాటర్ స్కీమ్ గవర్నమెంట్ పట్టడానికి 14 కోట్ల వాటర్ స్కీమ్ తెచ్చాం. వాటర్ స్కీమ్ తెచ్చాం స్టార్ట్ చేస్తే 2.5 సంవత్సరాల కాలం అవుతుంది. ఎక్కడైనా పూర్తి చేశారా? గవర్నమెంట్ పట్టడానికి నీళ్లు తీసుకొని వచ్చి తాగునీటి సమస్య ఉంది, ఎద్దుందని మేము ప్రయత్నం చేస్తే అరాకొరగా పూర్తి కూడా కాలేదు. వాడు ఆయన చేత కాకుండా మేము చేతనైనా మీరు ప్రజలకే వదిలేస్తున్నాం. అవునా కదా? మేము తెచ్చినవన్నీ పూర్తి చేయాలా? అసమర్థులు వీళ్ళు, సమర్థులు కాదు. కాబట్టి ప్రజలు కూడా ఎవరైతే బాగుంటుంది, ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది, ఎవరు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతుల గురించి చెప్పాలా. మనం రైతులు ఏదైనా ఇబ్బంది పడితే, కరువు వస్తే ప్రతిసారి ఆదుకున్నాం. ఒకసారి మీ అందరికీ తెలుసు, ఆ రోజుల్లో 2004 మునుపు అనంతపురం జిల్లా కరువు వచ్చింది. కరువు కాదు, వర్షాలు పడ్డా ఆ రోజు మూకులు తెగలు వచ్చాయి. మూకులు తెగలు వస్తే ఆగమేఘాల మీద మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చాం నల్లమాడ ప్రాంతానికి. తీసుకొని వచ్చి ఇమీడియట్ గా ఎక్లెక్స్ మందు ఇప్పించాం. ఏది? ఆ రోగ నివారణకి వేరుశనగ పంటకి ఆ రోజు ఎక్కడ పడితే అక్కడ కోట్లాది రూపాయలు వెచ్చించి మందులు కూడా ఇచ్చాం. తర్వాత 97లో వస్తే ఆ రోజు విపరీతమైన కరువు వచ్చింది. ఆ కరువు వస్తే మేమంతా అడిగాం చంద్రబాబు నాయుడు గారిని, సార్ అనంతపురం జిల్లా కరువు జిల్లా, జైసల్మర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం కురిసే జిల్లా అనంతపురం జిల్లా. ఈ జిల్లాలో ఈసారి వేరుశనగ పంట, వాణిజ్యపరమైనటువంటి పంట, ఏదైనా అరాకొర డబ్బులు వచ్చేటువంటి పంట ఈ రోజు నాశనం అయిపోయింది. ఎలాగైనా కూడా మీరు ఆదుకోవాలి అని రిక్వెస్ట్ చేశాం. ఆయన కూడా తలపట్టుకున్నాడు, ఎక్కడి నుండి తేవాలి గ్రాంట్స్ అని. కానీ మనసుంటే మార్గం ఉంటుంది, తప్పకుండా మీరు సాయం చేయాలని చెప్తే ఆ రోజు ఫ్రమ్ 97 ఒక హిస్టరీ, 97 నుండి 98లో దాదాపుగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలాగే కొనసాగుతా ఉంది. మీ అందరికీ తెలుసు. మొన్న కూడా 2017లో కూడా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మాకు ఇన్పుట్ సబ్సిడీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసి 1800 కోట్లు రిలీజ్ చేయించాం. ఇది అవునా కాదా? ఇది వాస్తవాలు మాట్లాడుతున్నాం. మేము ఎక్కడ తప్పు మాట్లాడడం లేదు. ఆ ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకు తేడా అయ్యామని. ఈ రోజు పచ్చికరువు వచ్చింది. అనంతపురం జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురిసాయి. అయితే ఈ రోజు చూస్తే వేరుశనగ పంట నాశనం అయిపోయింది, కంది వెళ్ళిపోయింది, వరి వెళ్ళిపోయింది, మిరప వెళ్ళిపోయింది, మొక్కజొన్న వెళ్ళిపోయింది, శనగ వెళ్ళిపోయింది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే వేలాది లక్షలాది ఎకరాల్లో ఈ రోజు అనంతపురం జిల్లాలో పంటలన్నీ సర్వనాశనం అయితే ఈ పెద్ద మనిషి, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే మన జిల్లాకైతే రాలా. మనం కదిరిలో చూస్తే అక్కడ కూడా మన ఏం జరిగిందంటే వర్షాలు ఎక్కువై ఒక 3 అంతస్తుల మేడ కూలిపోతే 6 మంది చనిపోయినారు. ఎవరైనా వచ్చారనా? మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 6 మంది చనిపోయారని తెలిస్తే నిద్రపోకుండా మమ్మల్ని అందరి తరిమి ఆయన కూడా వచ్చి కలెక్టర్ని అధికారులు పెట్టి ఏం కావాలని రకాల సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి ఆ నాయకుడు. ఈ నాయకుడు చూస్తున్నాడు. ఇప్పటికైనా ప్రజలు మారాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. లేకపోతే నాశనం అయిపోతాం మనమంతా కూడా. మనందరి భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడో. ఆ రోజు మీకు ఒక పాత వెనిజులా రాష్ట్రం, ఆ రాష్ట్రం ఏమైపోయిందంటే ప్రపంచంలోనే అతి సంపన్నమైనటువంటి దేశం ఆ దేశం. ఆ దేశంలో కూడా ఇట్లా పిచ్చితుక్కులకు లాంటి ముఖ్యమంత్రి అక్కడ దేశాధ్యక్షుడు కావాలని ఇష్టం. తర్వాత ఈ రోజు అడకదీరే పరిస్థితి వచ్చింది. కాబట్టి మాకేదో అమ్మఒడి ఇస్తున్నాడు 14,000, మాకేంలే పోయేది పోయి మేము ఓట్లేస్తాం. ఓట్లేస్తే నాశనం అయ్యేది మీరే. ముఖ్యంగా ఈరోజు 14 మీరేం కలగంటా ఉన్నారు. అమ్మలక్కలంతా
మా ఇంటికి ఏదో 14,000 వస్తుంది, నిజమే వస్తా ఉంది. ఇంకో పక్క మీ ఆయన నుండి లాగేస్తున్నట్టు డబ్బులు మీకు తెలియవా? ఆ రోజు చీప్ లిక్కర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. ఈ రోజు ఎంత? 180 రూపాయలు. ముగ్గురు తాగుతా అంటారు. ఇప్పుడు కూర్చో, తర్వాత మాట్లాడు, కూర్చో చెప్తా. అంటే 80 రూపాయలు, 180 రూపాయలు అంటే 100 రూపాయలు జే ట్యాక్స్, జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్. అంటే దాదాపుగా రోజుకు 100 రూపాయలు. రోజుకు 100 రూపాయలు వేసుకుంటే నెలకెంతయా? అట్లయినా 3,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత? 36,000 రూపాయలు. 36,000 14 తీసేసి 14,000 తీసే ఎంత? 22,000 రూపాయలు మీ ఇంటి నుండే మీరే కడుతుంటారు ట్యాక్స్. అవునా కాదా? నిజమేనా? ఇప్పుడు తెలుస్తా ఉన్నారు, అందరికి కళ్ళు తెరుస్తున్నారు. అమ్మలక్కల, అమ్మ అక్కడ చెల్లి చూడమ్మా, మీ ఇంట్లో జరుగుతుంది నిజమాటగా. కాబట్టి మీ వాళ్ళకు కూడా చెప్పండి, ఇంకా మనకు బుద్ధి తెచ్చుకున్నాం, తెలుగుదేశం తెచ్చుకున్నాం, భవిష్యత్తులో మనకి మంచిగా ఉపయోగపడుతుందని మీరంతా కూడా ఆలోచన చేయమని ఈ సందర్భంగా మీకు అదే అది నేను అంతా లోతుకు పోతే బాగుండదు. కర్ణాటకలో చూస్తే చాలా తక్కువ రేట్లు, మన ఆంధ్రలో చూస్తే కంపెనీలతో తయారు చేసి ఆ 1,000 కోట్లు లాగేసుకొని రేపు ఎన్నికల్లో కూడా మన ఏదో 15,000 ఇచ్చారు, 5,000 ఇస్తారు. ఆ 5,000 ఇస్తే మీ జీవితాన్ని నమ్ముకోనట్లే నేను చెప్తున్నా. కానీ భవిష్యత్తులో డబ్బులు తీసుకోండి, మన సొమ్మే, మనతో లాక్కున్నారు కాబట్టి ఆ డబ్బులు తీసుకొని ఆ ఫ్యాన్ ని ముక్కలు చేయమని కోరుతా ఉన్నా. లేకపోతే ఆ ఫ్యాన్ తిరిగింది అనుకో, ఇంక మీరంతా నాశనం అయిపోయినట్లే, మనమంతా కూడా. ఇవన్నీ అందరూ కూడా బాగా వినవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు కియా పరిశ్రమ 13,000 కోట్లు వెచ్చించి అద్భుతంగా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి సౌత్ కొరియాకు చెందినటువంటి ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ రోజు ముఖ్యంగా పెనుగొండ ప్రాంతంలోకి 30,000 ఉద్యోగాలు వచ్చాయి. అయితే ఆ 30,000కు తోడుగా అనుబంధ పరిశ్రమలు, అవి కూడా దాదాపు 14 అనుబంధ పరిశ్రమలు రావాల్సి ఉండేది. కానీ వీళ్ళు జే ట్యాక్స్ కి భయపడి, ఈ SRM ట్యాక్స్లకు భయపడేసి ఆ కంపెనీలన్నీ కర్ణాటక, తమిళనాడుకి పారిపోయినారు. ఎందుకు పారిపోయారంటే విపరీతమైన డిమాండ్లు పెట్టారు. ట్యాక్సులు సొంత ట్యాక్స్ లేకుండా వాళ్ళ మొక్కలోని ధైర్యంతో ఈ రోజు అందరూ కూడా పాదయాత్ర ద్వారా 17వ తారీఖున తిరుపతికి రావడం జరుగుతూ ఉంది. ఆ తిరుపతికి వచ్చిన సందర్భంలో మనమంతా కూడా పోయి ఆ రైతాంగానికి సంఘీభావం తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిపోయింది, అభివృద్ధి కుంటపడింది, అన్ని రంగాల్లో కూడా రాక్షస పాలన వచ్చింది. అదేవిధంగా ఎవరైనా మాట్లాడే కూడా భయపడేటువంటి భయోత్పాతాన్ని సృష్టించినటువంటి ఈ ప్రభుత్వం. అందుకోసమే ఈ వాలంటీర్లు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరేదో శాశ్వతం కాదు, వాలంటీర్స్ ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా భద్రంగా భయంగా మీరు ఉండండి. ఏదైనా బీద బిక్క ఉంటే వాళ్ళకి న్యాయం చేయండి, అంతేగాని వాళ్ళకు ఓటేశారని లేకపోతే ఏదో మాట్లాడుతున్నారని అవి ఇవి చేస్తే మీకు భవిష్యత్తులో ముయ్యికి పెడతాం. మీకే తప్పకుండా మీ ఇంటికి వస్తే మీ పెళ్లి జరుగుతూ ఉంటే మీ ఇంట్లో ప్రజెంటేషన్ ఇస్తాం. మా ఇంట్లో ఉంటే ప్రజెంటేషన్ మేము మా ఇంటికి వస్తే మీరు ఇయ్యాలా. కాబట్టి ఒకటే తస్మత్ జాగ్రత్త. ఇక్కడ కానీ ఎక్కడైనా లీడర్స్ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కలలు కంటా ఉన్నారు. ఇంకా 20 ఏళ్ళు కాదు సుమా, మీ నాయకుడు అప్పుడే భయపడిపోయేసి ఇంకా ముందస్తు ఎన్నికలు కూడా పోతా ఉన్నాడు మీ నాయకుడు. అది కూడా 23లోనే ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి అన్ని అయిపోయింది, ఏం చేయలేము. ఇప్పటికే జనాలంతా రివర్స్ అయిపోతా ఉంది ఈ రాష్ట్రం అంతా అనేటువంటి భయం ఉంది. ఎన్జిఓస్ ఈరోజు రోడ్లు ఎక్కారు. పాప వాళ్ళంతా ఈ మొత్తం టీచర్స్ కానీ ఎన్జిఓస్ అంతా సిపిఐ అద్భుతంగా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి సౌత్ కొరియాకు చెందినటువంటి ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ రోజు ముఖ్యంగా పెనుగొండ ప్రాంతంలోకి 30,000 ఉద్యోగాలు వచ్చాయి. అయితే ఆ 30,000కు తోడుగా అనుబంధ పరిశ్రమలు, అవి కూడా దాదాపు 14 అనుబంధ పరిశ్రమలు రావాల్సి ఉండేది. కానీ వీళ్ళు జే ట్యాక్స్ కి భయపడి, ఈ SRM ట్యాక్స్లకు భయపడేసి ఆ కంపెనీలన్నీ కర్ణాటక, తమిళనాడుకి పారిపోయినారు. ఎందుకు పారిపోయారంటే విపరీతమైన డిమాండ్లు పెట్టారు. ట్యాక్సులు సొంత ట్యాక్స్లు అడిగారు. మాకు కంపెనీ పెడితే మాకు ఎంత ఇస్తావు అని ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళు భయపడి వెళ్ళిపోయినారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే, అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే
ఆ 14 సంవత్సరాలు కనుక వచ్చిందంటే ఇంకో 15,000 ఉద్యోగాలు వచ్చాయి మన ప్రాంతానికి. మన పిల్లలంతా కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చేది. అవునా కాదా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ప్రపంచం మన భారతదేశంలోనే దాదాపుగా గుజరాత్ కి బాగా పరిశ్రమలు తరలి వెళ్ళేవి. తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 11 లక్షల కోట్ల పరిశ్రమలు పెట్టేదానికి మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. అవన్నీ స్టార్ట్ చేసే తరుణం ఎస్ఆర్ఎం కానీ కొన్ని పరిశ్రమలు రిలయన్స్ కానీ ఇట్లాంటి శ్రీ సిటీలో కానీ అవన్నీ మూవ్మెంట్ లైలాండ్ కానీ వచ్చాయి. అన్ని తయారవుతున్నటువంటి సందర్భంలో ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత ఈ జే ట్యాక్స్లకు భయపడి ఆ పరిశ్రమలన్నీ కూడా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాలు, హైదరాబాద్, తెలంగాణకి వెళ్ళిపోయినాయి. ఇది పచ్చి నిజం. నేనేదో అభూత కల్పనలో మాట్లాడడం లేదు. ఆ పరిశ్రమలు కనుక వస్తే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అభివృద్ధి పథంలో దూసుకుపోయేదానికి అవకాశం ఉండేది. కానీ మన దురదృష్టం ఈసారి మొన్న 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింటే మన భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ ఉండేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అందుకోసం ఇంకా చెప్తూ పోతే 3 క్యాపిటల్స్ ఈ రోజు మీకు రాజధాని అదంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు క్యాపిటల్ సిటీ ఉంటే మన రాష్ట్రానికి మాత్రం ఏదో ముక్కలు చేస్తా, కర్నూలుకి తెస్తా, విజయవాడ పెడతా, విశాఖపట్నం తీసుకొస్తా, ఇవే మాట్లాడుతూ ఉంటే కోట్లనే ఈరోజు అచ్చింతలేసి ఆపేస్తే ముఖ్యంగా ఈరోజు ఆ మహిళా తల్లులు అయితేనేమి అక్కడ ఉన్నటువంటి మంగళగిరి ఆ ప్రాంతానికి చెందినటువంటి అమరావతి నుండి దాదాపుగా వేలాది మంది ఫైట్ చేస్తూనే ఉన్నారు. దాదాపుగా 7,000 రోజులు